రాష్ట్రం వేదిక మరి జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో నిరుద్యోగులపై పూర్తిగా ఉక్కుపాదం మోపి ఎక్కడా కూడా ఒక డిఎస్సీ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఏపీఎస్సీ ఉద్యోగాలు కానీ ఐటీ ఉద్యోగాలు కానీ ఎక్కడా కూడా సకాలంలో భర్తీ చేయకపోగా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి పరిశ్రమలు డల్లాస్ వెళ్ళి లోకేష్ గారు మరి పాకిస్తాన్ సీఈఓతో సీఈఓతో గూగుల్ సీఈఓతో చర్చించి విశాఖపట్నంపై ఏఐ సిటీగా అంటే మరొక హైటెక్ సిటీ హైదరాబాద్కి ఈటైనటువంటి నగరంగా విశాఖపట్నాన్ని స్థాపించేందుకు విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి మరి ఉత్తి భూములే మిగిలాయి. విభజనలో భౌగోళికంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏవైతే ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ లో మిగిలిపోయి కాబట్టి మన యొక్క ప్రాంతపు ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రజలకు నిరుద్యోగ యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించేందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకునేందుకు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క పరిశ్రమలకి శంకుస్థాపనలు కూడా ఇటీవల జరిగాయి. దాని ద్వారా భవనాలు వచ్చి ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలు మరి అవశేషాంధ్ర రాష్ట్రంకు నిరుద్యోగ యువత కూడా వెయ్యి కలిసి ఎదుర్కొంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అడ్వకేట్ మరి సుధాకర్ రెడ్డి గారితో వేయిస్తున్నటువంటి యొక్క కేసులు చూస్తే సాక్షాత్తు వైసీపీ వారే ఈ యొక్క పరిశ్రమలన్నీ అడ్డుకుంటూ నిరుద్యోగ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయేటటువంటి స్థితికి ఎదుర్కొంటున్నటువంటి యొక్క పరిస్థితిని మేమందరం కూడా జగన్ గోబ్యాక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క వివక్ష నిరుద్యోగుల పైన చిట్టుపట్నం ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలను అడ్డుకునేందుకు రైతుల ముసుగులో విద్యార్థుల ముసుగులో నిరుద్యోగుల ముసుగులో మరి సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు ప్యానల్ అడ్వకేట్ గా ఉన్నారో ఆయన ఈ యొక్క పిటిషన్ దారుల తరఫున అడ్వకేట్ గా ఉంది. ఈ యొక్క కేసులన్నీ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువతకి పరిశ్రమలు రాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అడ్డుకుంటుందాన్ని మేమందరూ ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడిగా 1,00,000 సంతకాల సేకరణతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు ఎదుర్కొంటాం అని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా యువతందరూ కూడా జగన్ కి వ్యతిరేకంగా మేమందరం నిలిచాం. ఒకప్పుడు జగన్ ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మిన నిరుద్యోగులు పూర్తిగా మోసపోయాం. ఉక్కుపాదంతో మమ్మల్ని అంచివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరుని 11 సీట్లకి మిగిల్చినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడా కూడా చీకు చింత లేకుండా మళ్ళీ పరిపాలనలోకి వద్దామని చెప్పి చేస్తున్నటువంటి ఈ యొక్క కుహన రాజకీయాలకి స్వస్తి చెప్పే విధంగా 1,00,000 మంది నిరుద్యోగులు ఇంప్లీడ్ అయ్యి ఈ యొక్క కేసులకి ఎదురుగా పోరాడతాం. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యొక్క పరిశ్రమలను మేము స్వాగతిస్తాం. మీ సమయంలో మీ ఐటీ మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రకమైన ఉద్యోగోపాధి అవకాశాలు తెచ్చారో ఒక శ్వేత